మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా ఒక 2 మంచి మాటలు చెప్పు నా గురించి. గుడ్ మదర్ చెప్తున్నా. గుడ్ మదర్ గుడ్ వైఫ్. ఏమైంది ఆన్లైన్లో ఇవాళ మా మ్యారేజ్ యానివర్సరీ. ఈరోజు డే అంతా మేము ఎలా స్పెండ్ చేయబోతున్నాం అనేది అంతా ఈ వ్లాగ్లో కవర్ చేస్తా. యాక్చువల్గా నైట్ అస్సలు బాగాలేకుండా అనమాట. ఇంకా అందుకే మేము వేసుకున్న ప్లాన్స్ మొత్తం చేంజ్ అయిపోయినాయి. సో ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం. ఏం కట్టుకోవాలి అనేది అర్థం కావట్లేదు. 2 శారీస్ అయితే పిక్ చేసుకున్నా. ఇదొక శారీ, ఇదొకటి. ఇదేమో ఫ్యాన్సీ సైడ్ ఉంటుంది అనమాట. సో ఒకటే కన్ఫ్యూజన్లో ఉన్న ఏ చీర కట్టుకోవాలి. బేసికలీ 2 మంచి డిజైనర్ బ్లౌజెసే. ఇదేమో ఇట్లా వర్క్ వచ్చింది చెమ్కిలతోని, కట్ వర్క్ లాగా. అండ్ కొంచెం ఫ్యాన్సీ లాగా ఉంది. అంటే ఇది కూడా అలానే ఉంది. దీనికి కూడా చెమ్కి అంత వచ్చింది. హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ వచ్చాయి దీనికి. అండ్ బ్యాక్ సైడ్ డిజైన్ అయితే బాగా నచ్చింది. ఇప్పుడు రాముని పిలిచి అడుగుదాం ఏం చెప్తాడు. ఏ శారీ కట్టుకోమంటే అది కట్టుకొని ఇంకా బయలుదేరడమే. ఒకసారి మెనూ చూసి ఫిక్స్ అయితే వీళ్ళని ఆడదాకా ఓడి అవసరం లేదు. ఫస్ట్ ఫిక్స్ అయితే ఏం చేద్దాం అనేది. రెస్టారెంటా ఇటు తొందరగా నువ్వు చెప్పచ్చు కదా ఏముందో మెనూ. ఇవ్వు బిర్యానీలు ఫుడ్ ఏమున్నాయి చూసుకో. నువ్వే చూసి కన్ఫర్మ్ చెయ్యు ఏదో ఒకటి. ఇవ్వ ఒక్క నిమిషం చూడే. నాకు ఏదైనా ఓకే రామ్. ఓకే రా రామ్, ఒక్కసారి రా. చెప్పండి ఇంక 2 శారీస్లలో ఏం కట్టుకోవాలి చెప్పు. పోతున్నాం అటు వెళ్తున్నాం కదా. శాతం అవుతాం దాన్ని. ఇప్పుడు బాగానే ఉందిలే, వెళ్దాం. లేదంటే తర్వాత నైట్కి వెళ్ళొచ్చు. అట్లా వెళ్దాం. ముందు సెలెక్ట్ చేయి, నాకు మళ్ళీ లేట్ అయితే. వెళ్దామా లేదా ఫిక్స్గా ఫస్ట్ వెళ్దాం. పక్క ఏది చెప్పు వేసుకో. ఏంటి ఈ 2 శారీస్లలో ఏది బాగుంది? పింక్ ఒకటి, బ్లాక్ ఒకటి. అసలు ప్రెగ్నెంట్ ఉన్న శారీ ఎట్లా కట్టుకుంటున్నాం. ట్రై చేద్దాం. ఇవైనా పొట్టిగా అయితే చీరలు కూడా ఇంత పొట్ట. ఎంత పొట్ట ఎట్లా ఇదొకటి ఇదొకటి అవుతుందా? కట్టుకోవస్తా. ఏమైంది ఆన్లైన్లో ఇదే కదా లాంగ్ ఫ్రాక్ టైప్స్ ఉంటే ఆర్డర్ పెట్టినాను. నిజంగా నువ్వే ఆర్డర్ పెట్టినావు? లేదు నాకు. సైజ్ కప్పట్లో ఉన్నట్టు పెట్టినావు కదా, దానిలో అదే సైజ్తో అమెజాన్ ఇస్తాడు కదా రికమెండేషన్స్. చూడు నిన్ననే వచ్చింది ఇది. యాక్చువల్గా బాగుంది. బాగుంది కానీ నచ్చలేదు. వేసుకుని చూడు ఫస్ట్ చూస్తా. మరి మొన్న దాని సైజుతోనే అట్టే వేసుకో. ఇదే లేకపోతే ఏదో శారీ వేసుకో. డ్రెస్ వేసుకోండి ఇంకా. అదే చేద్దాం ఫస్ట్. ట్రై వస్తే వేసుకో, లేకపోతే వేరే శారీ వస్తుంది. చూడు సేమ్ ఉన్న అట్లనే వచ్చినాక చెప్పు. ఆర్డర్ అన్న పెట్టినా కదా కనీసం. అదే సైజుతో సైజ్ తెలుస్తుంది కదా. అమెజాన్ ఇస్తాడు కదా. ఇవి డ్రెస్ వేసుకోవాలా? డ్రెస్ వేసుకో, ఇంకేం ఈజీగా ఉంటుంది కదా. ఇవాళ అయితే చాలా ప్లాన్స్ అనుకున్నాం కానీ ఏమీ అయ్యేలా లేవు. నాకు నైట్ అయితే ఘోరంగా ఉండే నా సిచ్యువేషన్. అసలు ఎంత దారుణం అంటే నైట్ అంతా స్టమక్ పెయిన్ వచ్చింది, నిద్ర లేదు సరిగ్గా. ఫుల్ ప్లాన్స్ వేసుకున్నాం కానీ అన్నీ ఫ్లాప్ షో అయ్యేలాగా ఉన్నాయి. ఇవాళ అన్నీ మనం అనుకున్నట్టు ప్లాన్ చేసినట్టు కావు కదా. సడన్గా నైట్ 3 o'clock అట్లా స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది. చాలా టెన్షన్ అయింది. ఎందుకు అట్లా వస్తుంది ఏంది అని అర్థం కాలేదు అసలు. తర్వాత కొద్దిసేపటికి తగ్గిపోయింది. బట్ మళ్ళీ మార్నింగ్ ఎందుకో మళ్ళీ డిజీనెస్ అట్లా ఉందన్నమాట. అందుకే ఇంకా వేరే ప్రోగ్రామ్స్ అయితే అన్ని క్యాన్సిల్ చేసుకున్నాము. యాక్చువల్గా బీచ్కి వెళ్ళి ఫోటోషూట్ అవన్నీ ప్లాన్స్ ఉండే ఈరోజు. ఇంకా బుఫేకి అయితే వెళ్తున్నాం ఇక లంచ్. మ్యారేజ్ డే అంటే ఎక్కువ నాకు ఈ సెలబ్రేషన్స్ గిఫ్ట్స్ వీటికంటే కూడా
ఇంకొక ఇయర్ మనం రిలేషన్షిప్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ నేను పెద్దగా పట్టించుకోను. కానీ ఈసారి ప్రెగ్నెన్సీలో కాబట్టి బీచ్కి వెళ్ళి ఫోటోషూట్ చేయించుకుందాము అనేసి అట్లా ఆ ప్లాన్ అనమాట. చాలామంది రిలేషన్షిప్ గురించి మాట్లాడండి అని చెప్పి కమెంట్స్లో పెడుతుంటారు. బట్ మాట్లాడదాం ఇప్పుడు ఒకసారి టైం ఉన్నప్పుడు డెఫినెట్గా మాట్లాడతా. బట్ అంత వినే ఓపిక జనాలు కూడా ఉండాలి కదా, మనం మాట్లాడినంత మాత్రాన. నేను జస్ట్ మాయిశ్చరైజర్ పెట్టుకొని పౌడర్ వేసుకుంటున్నాను అంతే, ఫౌండేషన్ అదంతా ఏం పెట్టుకోవట్లేదు. ఆల్రెడీ చాలా వేడిగా ఉంది బయట కూడా. నాకైతే ప్రతి మ్యారేజ్ డేకి మా రిలేషన్షిప్ ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవుతున్నట్టు అనిపిస్తుంటుంది. ఎందుకంటే కొత్తలో ఇప్పుడు మనకు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ 1-2 ఇయర్స్లో ఉన్న అండర్స్టాండింగ్కి కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత ఉన్న అండర్స్టాండింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇయర్ పెరిగిన కొద్దీ ప్రేమ ఇంకా పెరుగుతూనే ఉంటుంది అనమాట. నా మేకప్ థింగ్స్ అన్నీ నేను ఒక బాక్స్లో పెట్టుకుంటా, సో దట్ నాకు ఈజీగా తొందరగా అన్నీ దొరికేస్తాయి. అని ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటే కూడా అన్నీ కరెక్ట్గా దొరకవు అప్పుడప్పుడు. ఈ ఐబ్రో పెన్సిల్ది మళ్ళీ కొత్తగా తీసుకున్నాం అన్న. యాక్చువల్లీ ఎక్కువ నేను ప్యాలెట్ ఉంటుంది కదా, ఈ ప్యాలెట్దే వాడతా ఐబ్రోస్కి. బట్ ఇది కొత్తగా తీసుకుని ఒకసారి ట్రై చేద్దాము ఎట్లుంది అని. కొంచెం మస్కారా పెట్టుకుంటే అయిపోతుంది, ఇంకా వెళ్ళిపోవాలి. ఇంకా నాకు ప్రెగ్నెన్సీలో ఎందుకో సడన్గా వేడిగా ఉక్కపోసినట్టు అట్లా అనిపిస్తుంది. సో మీకు కూడా అట్లా ఎవరికైనా అనిపించేదా, ఓన్లీ నాకే అనిపిస్తుందా? ఇప్పుడు ఇంకా ఇయర్ రింగ్స్, నెక్ పీస్ ఏదో ఒకటి పెట్టుకోవాలి. ఈ జ్యువెలరీ ఎతకడం కూడా పెద్ద పని. ఇన్ని జ్యువెలరీ ఉంటే వీటిని ఆర్గనైజ్ చేయడమే వర్క్. మళ్ళీ వెతుక్కోవాలి ఇవన్నీ. ఇందులో ఉందేమో చూద్దాం. ఇది తీసేసా ఎందుకంటే వేరే మ్యాచింగ్ పెట్టుకుందాం అని. ఇది పెట్టేసుకుంటా, ఇదైతే మ్యాచ్ అవుతుంది. ఎలా ఉంది ఈ నెక్లెస్? నాకు ఇయర్ రింగ్స్ దొరకట్లేదు, మళ్ళీ చేంజ్ చేస్తున్నా నెక్లెస్. ఇదైతే కొంచెం మ్యాచింగ్ కూడా బాగానే అవుతుంది. సో ఇది పెట్టేసుకుంటా. ఇంకా ఇదైతే ఇంకా పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. సో ఐమ్ రెడీ. ఫైనల్ ఇది లేకపోతే ఎలా, కంపల్సరీ. సో ఇవి ఇయర్ రింగ్స్, నెక్ పీస్ అండ్ వీటికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ మ్యారేజ్ డే శ్వేత. అదా హ్యాపీ మ్యారేజ్ డే చెప్పవా? హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. అని హాయ్ చెప్పు. గుడ్ జాబ్. ఇట్లా అప్పుడు వచ్చిన దానికన్నా అయితే నీ సీటు ముందుకు దింపారు కదా, నిన్ను కనపడవు కదా అని తీయట్లే నిన్ను. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఇప్పుడు సన్యు కూడా చెప్పింది ఇద్దరు. సన్యు హాయ్ చెప్పు. ఇది చూసుకొని చెప్తాను. మనం ఎటు వెళ్తున్నాం రా రితు? ఎవరెవరు వెళ్తున్నాం చెప్పు. వాళ్ళు ఏమేం చేస్తున్నాం? ఇంకా నాకు డ్రెస్ కాకుండా ఇంకేం గిఫ్ట్స్ ఇవ్వబోతున్నాం? ఏంటి కార్డు ఇచ్చి గిఫ్ట్ కొనుక్కొని నచ్చింది అని చెప్పడం. మన మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా ఒక 2 మంచి మాటలు చెప్పు నా గురించి. గుడ్ మదర్ చెప్పు. గుడ్ మదర్, గుడ్ వైఫ్. 2 మంచి. అంతే కదా, ఇంకా చెప్పాలి అంతేనా? నేనేమన్నా నేను ర్యాపిడ్ ఫైర్ అడిగానా? మొత్తం ఎక్కువ చెప్పు. ఏంటి రిత్వి? ఎందులో
అక్క సైలెంట్ కూర్చున్నాడు, క్యాంప్ సైలెంట్ లోనా? కూర్చోవచ్చు కదా. అది రోడ్ కనిపిస్తుంది. వెనక ఎవరు వస్తున్నారో కనిపిస్తుంది. వెనక ఎవరున్నారు? ఎవరు లేరు, అందుకే రోడ్డు కనిపిస్తుంది. ఇలా ఇది తిన్నావా, అది తిన్నావా, ఈ గోలు వేసుకున్నావా, ఆ గోలు వేసుకున్నావా కాదు. ఫస్ట్ కడియాల్సింది యూట్యూబ్లో వీడేం కమెంట్ పెట్టిండు, వాడేం కమెంట్ పెట్టినారు, ఈ వీడియోకి వ్యూస్ రాలేదు, ఆ వీడియోకి వచ్చినాయి, వాడే నేను కెరియర్ ఏం చేయాలి, అవన్నీ పక్కన వారేసి ఫస్ట్ అది వారేసి ఫోన్ పక్కన వారేసినాం అనుకో, ఏది తిన్నా కారం పెట్టుకుని అన్నం తిన్నా సూపర్ ప్రెగ్నెన్సీ అన్నట్టు. అది గుర్తుపెట్టి మరి. సార్ రామ్ నాకు రోజు మోటివేషనల్ క్లాసెస్ తీసుకుంటాను అనమాట. ఇవాళ కార్లో ఖాళీ ఉన్నామని కార్లోనే స్టార్ట్ చేసి, జనరల్గా ఇంట్లో ఉంటుంది మాకు మోటివేషన్ క్లాస్ రోజు. ఇదే మన రెస్టారెంట్. 20 minutes డ్రైవ్ ఉంటుంది అనమాట ఇంటి దగ్గర నుండి. తాగుతావా? సరే, ఫస్ట్ మనం ఫుడ్ తిందాం. బుఫేలో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. 3 రెస్టారెంట్స్లో ఏవి బెటర్ ఆప్షన్స్ అని చెప్పి చూస్ చేసుకొని ఫైనల్గా ఈ రెస్టారెంట్కి వచ్చాము. నాకు ఇక్కడైతే అపిటైజర్స్లో ఫిష్ ఒకటి, చికెన్ ఒకటి చాలా బాగుంది. మటన్ కర్రీ, నాన్స్ అండ్ వెజిటేరియన్లో అయితే చిల్లీ గోబీ ఒకటి చాలా నచ్చింది నాకు. బిర్యానీస్లో మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ పెట్టారు. అండ్ వెజ్ అయితే అటు వెళ్ళాం కాబట్టి ఏం పెట్టారో కూడా తెలియదు. ఏం తింటున్నావు రిత్వి? నానా బాగుందా? ఏడవద్దు. బఫే అయితే అయిపోయింది. ఇంకాసేపు పిక్స్ అండ్ వీడియోస్ తీసుకోవాలి. యాక్చువల్గా అయితే బీచ్కి వెళ్ళి తీసుకుందాం అనుకున్నాం, కానీ వాళ్ళ కొంచెం అంత ఓపిక లేదు కాబట్టి ఇక్కడ తీసేసుకుంటాం. కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నా, అవన్నీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. ఏంటి చదివే? కేకా? కేక్ ఎక్కడిది? అందుకే నా అమ్మ లేచింది కట్ చేద్దాం దా అంటుంది. ఏది నాకు చూపిద్దురా, ఎక్కడుంది? కేక్ హ్యాపీ బర్త్డేనా? ఎవరు హ్యాపీ బర్త్డే వాళ్ళ? నీదా? ఇవాళ బర్త్డే కాదు, మ్యారేజ్ డే. ఎవరిది చెప్పు? మ్యారేజ్ డే. మ్యారేజ్ డే కూడా కేక్ కట్ చేయొచ్చు. బెలూన్ పెట్టుకొని కట్ చేద్దామా? సరే, కట్ చేద్దాం. సర్ప్రైజ్ ప్లాన్ చేసిర్రు. ఎవరు? పృథ్వీ ఉన్ను నానమ్మ. నువ్వేనా? ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేసినావు? ఫ్లవర్సా? ఫోటో తీసుకున్నా. ఓకే, ఫ్లవర్ ఎవరెవరు తయారు చేసిర్రు? నామ చేసిందా? చాలా బాగుంది. ఒకసారి చూపి, కెమెరాలో కనిపిస్తున్నాయి మంచిగా. అట్లా తయారు చేసినావు నువ్వే? మన ఫ్లవర్సేనా ఇవి? ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు? బయట ఉన్నాయా? నేనైతే రెడీ అయిపోయి వచ్చేసా. బ్లౌజ్ కొంచెం లూజ్గా ఉంది, కానీ ఇప్పుడు టైం లేదు సెట్ చేసుకునేంత. ఇంకా అప్పుడు డ్రెస్ వేసుకున్నా కదా అని చెప్పి ఇప్పుడైతే శారీ కట్టుకున్నా. ఇది మమ్మీ పంపించిన శారీ అనమాట. చాలా లైట్ వెయిట్ ఉందని ఫైనల్గా అయితే ఇది పిక్ చేసుకున్నా. చెప్పు, మళ్ళీ చెప్పు రిత్వి. ఇద్దరికి చెప్పాలి కర్ర. అదే చీర కట్టుకోవాలంటే నాకు చీర గింతుంది కనబడతలేదు. అది చెప్పు. నువ్వే చేస్తావు. చాలా బాగుంది. ఇంట్లోనే పెట్టాలి ఇట్లా గ్లాస్ తీసేయాలి. కవర్ ఉండనివా రా, కింది కవర్ తీసాను. వరకే ఉంది. సన్యు, రిత్వి, శ్వేత, రితి నువ్వు చూడు.
అగో కట్ చేసి ఏ రిత్వి చూడమ్మ ఒకసారి అట్లా నువ్వు అటు కూర్చో సరే అటు కూర్చో ఇంకో కూర్చో బర్త్డేలు ఎవరైనా యానివర్సరీ ఎవరైనా ఇంట్లో పొట్టోళ్ళు ఉంటాయి నాళ్ళే కట్ చేస్తారు కేక్ కానీ నువ్వు కూడా పట్టుకో తిను ఎట్లుందిరా నైఫ్ తో పెట్టద్దు కాదు కదా నేను స్పూన్ చేస్తా అది నాన్నకి ఇయ్యవా నాన్నకమ్మకు ఇచ్చింది పట్టుకో రితి ఇక్కడ పట్టుకో ఫ్లవర్ పట్టుకో కేక్ Happy anniversary కేక్ చెప్పు. కేక్ పడేటట్టు అటు ఉండి థ్యాంక్ యూ పెద్దవాళ్ళ అది పక్కన పడదా అంచిందట సరే థ్యాంక్ యూ రిత్వి థ్యాంక్స్ అత్తే బాగుందా రిత్వి కేక్ నచ్చిందా నీకు కేక్ మొత్తం ఆపింది బెటర్ మళ్ళీ ఇంకా చాలు దానికి ఎందుకైతే నువ్వు అసలు కేక్ ఎందుకు రిత్వి నీకు ఎందుకు కేక్ మా మ్యారేజ్ డే అయితే ఇలా జరిగింది చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తుండే ఫైనల్గా అయితే అనుకునే అన్నీ జరగలేదు కానీ ఓకే హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాము మీకు కూడా మొత్తం షేర్ చేశాను కదా మీకు ఏమనిపించింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ జెండర్ రివీల్ కూడా అడుగుతున్నారు నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా రివీల్ చేసేస్తా ఓకే ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్